త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఇప్పుడు బాగుంది. గుడ్ గర్ల్. వామ్మో, వీళ్ళేంటి ఇంత క్లోజ్ గా ఉన్నారు? పైగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నచ్చలా. భవానీ అలా నవ్వడం నాకు నచ్చలా. అది నీ ఫేస్ ఎప్పుడు చందమామలా వెలుగుతూ ఉండాలి. ఇప్పుడు నా ప్రేమ గురించి చెప్తే అమ్మో, అసలే భవానీ వాళ్ళ అమ్మ నన్నెవరూ తెలియని బాధలో ఉంది. ఈ టైంలో చెప్పడం కరెక్టేనా? అక్క, నువ్విక్కడున్నావా? నీకోసం గుడంతా వెతుకుతున్నాను. రాహుల్ బాబు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది మధుర. అవును, మీ నిశ్చితార్థం అయిపోయి చాలా రోజులైంది కదా. పెళ్లి కూడా త్వరలోనే జరగబోతుందంట కదా. రాహుల్ బాబు, మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలవండి. నేను మా అక్క వస్తాం. మీ పెళ్లి వంటలన్నీ ఒక్కటి కూడా వదలకుండా టేస్ట్ చేయాలి. ఏంటి రాహుల్ బాబు, ఏం మాట్లాడరు? అంటే మీ పెళ్లికి నన్ను పిలవరా? అదేంటి మధుర, ఎందుకు పిలవను? తప్పకుండా పిలుస్తాను. సరే రాహుల్ బాబు. వామ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరూ కళ్లతోనే ఒకరి మీద ఒకరికున్న ప్రేమని చెప్పుకునేలా ఉన్నారు. అక్క, అమ్మా నిన్ను త్వరగా తీసుకురమ్మంది. రా వెళ్దాం. ఇప్పుడా? అవునక్క, ఇప్పుడే రా వెళ్దాం. ఇంకా ఎప్పటికి రా నీ ప్రేమ విషయం భవానీతో చెప్పేది? ఒకవైపేమో మనసుకు నచ్చని అమ్మాయితో నీ జీవితాన్ని ముడివేయాలని చూస్తున్నారు. ఇంకో వైపేమో మనసుకు నచ్చిన అమ్మాయికి నీ ప్రేమ విషయం కూడా చెప్పలేకపోతున్నావు. ఇంకెలా రాహుల్, ఇంకెలా రా నీ ప్రేమ గెలిచేది? అనుమానమే లేదు, రాహుల్ భవానీని ప్రేమిస్తున్నాడు. అంటే నాకు శుభలేఖలో కనిపించింది నిజమేనన్నమాట. ఈ విషయం ఐశ్వర్యకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు. వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి. దానికన్నా ముందు ఈ భవానీ అనే దాన్నే అడ్డు లేకుండా చెయ్యాలి. అప్పుడే నేను మనశ్శాంతిగా నా కూతురు పెళ్లి చేయగలను. వెంటనే దీన్ని అడ్డు తప్పించే పని చూడాలి.